హలో గైస్, వెల్కమ్ టు ది జర్నీ ఆఫ్ ఎంజే. ఈ వీడియోలో రెస్లింగ్ లైవ్ లో ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. అందరికి డబ్ల్యూడబ్ల్యూ అంటే తెలిసే ఉంటది. సేమ్ అలాంటిదే ఏఈడబ్ల్యూ అని అది చూడడానికి అయితే వచ్చాను. దీనికోసం 1 మంత్ ముందలే టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. టికెట్ ప్రైస్ $32, అంటే ఇండియన్ రూపీస్ లో సుమారు 2700 రూపాయలు అని చెప్పుకోవచ్చు. ఈ టికెట్ నేను టికెట్ మాస్టర్ అనే యాప్ లో అయితే బుక్ చేసుకున్నాను. టికెట్ ప్రైస్ కాకుండా అడిషనల్ గా $20 కార్ పార్కింగ్ అయితే ఖర్చు అయింది. ఈ ఈవెంట్ సెయింట్ లూయిస్ లోని సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో ఉన్న చైఫెడ్స్ ఏరియాలో జరిగింది. ఈవెంట్ ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయింది, కానీ డోర్స్ 5:30కే ఓపెన్ చేస్తారని టికెట్లు అయితే మెన్షన్ చేసింది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి ముందరగానే వెళ్దాం అన్నట్టు 5:10కి అయితే అక్కడికి వెళ్ళాను. కానీ అమెరికన్స్ నాకంటే చాలా ఎర్లీగా ఉన్నారు. నేను వెళ్ళేసరికి 50 మంది కంటే ఎక్కువ ఆ డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా 5:30కి అయితే డోర్స్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళనిచ్చారు. లోపలైతే చూడడానికి ఇలా ఉంటది. ఎలానో ఈవెంట్ స్టార్ట్ అవడానికి 1 అవర్ ఉంది కాబట్టి అక్కడ ఉన్నవన్నీ కూడా ఒక లుక్ వేసాను. కానీ ఇలాంటి షోని మెయింటైన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. మన ఎదురు కనబడేది స్క్రీన్, దీని మీద కూడా మనకి మ్యాచ్ అయితే కనపడతా ఉంటది మ్యాచ్ జరిగేటప్పుడు. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ లో అయితే ఈ కెమెరా సెటప్ గానీ ఆ మైక్ సిస్టమ్ మొత్తం కూడా ఇక్కడే ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళ వెనకాల మొత్తం బ్లాంక్ గా పెట్టారు. ఆడియన్స్ కి అట్లాంటి సీట్స్ ఇవ్వలేదు. అక్కడ రింగ్ ఎదురు గమనిస్తే కమెంటేటర్స్ ఉండడానికి అయితే ప్లేస్ అది. అక్కడ నుంచి ఈ కమెంటరీ ఇస్తుంటారు. నేను ఎర్లీగా వచ్చే కాబట్టి ఇంకా క్రౌడ్ రాలేదు, అందుకే అక్కడ జనాలు అయితే కనపడలేదు. ఇక్కడ లైటింగ్ మాత్రం బాగా అరేంజ్ చేశారు. స్టేడియం లో ఏ మూలంలో కూర్చున్నా గానీ మధ్యలో ఉన్న రింగ్ మాత్రం హైలైట్ అయ్యేటట్టు ప్లస్ క్లారిటీగా కనపడేటట్టు మీరు ఇక్కడ గమనించొచ్చు. ఎన్ని లైట్స్ పెట్టారు, ఆ సెటప్ అంతా ఎలా ఉందనేది. డబ్ల్యూడబ్ల్యూలో ఉండే చాలా మంది సూపర్ స్టార్స్ ఏఈడబ్ల్యూలో ఉన్నారు. నాకు తెలిసిన కొన్ని పేర్లు అయితే చెప్తాను. బిగ్ షో, ఎడ్జ్, క్రిస్ జెరికో, క్రిస్టియన్, స్టింగ్, డీన్ ఆంబ్రోస్, సిజారో, ఇంకా చాలా మంది. ఇప్పుడే షో అయితే స్టార్ట్ అవుతుంది, మీరే చూడండి ఎలా ఉందనేది. బ్లాక్ టీ షర్ట్ లో ఉన్న అతనిది సెయింట్ లూయిస్. సో అందుకని చెప్పి వాళ్ళ మ్యాచ్ ఫస్ట్ పెట్టి ఈ మ్యాచ్ ని రింగ్ ఆఫ్ హానర్ అన్నారు. ఈ మ్యాచ్ లో సెయింట్ లూయిస్ అతనైతే ఓడిపోయాడు అనమాట. ఇప్పుడు మీరు చూసేదైతే ఈ రోజు మెయిన్ ఈవెంట్ అనమాట, అంటే లాస్ట్ ఫైట్. చాలా మందికి డౌట్ అయితే ఉంటది, అసలు ఈ రెజ్లింగ్ అనేది రియలా ఫేకా అని. 100కి 200% స్క్రిప్టెడ్. సేమ్ ఆ షార్ట్ ఫిల్మ్స్ సినిమాల్లాగా వీళ్ళు కూడా కెమెరా ముందు యాక్ట్ చేస్తుంటారు. ఈవెంట్ స్టార్ట్ అవ్వక ముందల వీళ్ళందరూ స్క్రిప్ట్ ని బట్టి ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తారు. ఇక్కడ జరిగేదంతా కూడా స్క్రిప్టెడ్ అయినప్పటికీ మొత్తం ఫేక్ అయితే కాదు. ఎందుకంటే అంత ఎత్తుల మీద నుంచి దూకడం, లేదనంటే ఒక మనిషిని ఇసిరేయడం, వాళ్ళు చేసే మూవ్స్, స్మాక్స్, వీటి వల్ల ఖచ్చితంగా నొప్పి పడుతుంది వాళ్ళకి. కానీ వాళ్ళకి ఎక్కడ కొట్టాలి, ఎక్కడ కొట్టకూడదు ఇవన్నీ వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ముందలే ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి. టీవీలో చూస్తే ఎప్పుడు కూడా ఫేక్ అనిపించదు, ఎందుకంటే వాళ్ళు చూపించే కెమెరా యాంగిల్స్ అవన్నీ అలా ఉంటాయి. కానీ లైవ్ లో చూస్తే మాత్రం మనకు క్లియర్ గా అర్థమైపోద్ది ఇదంతా స్క్రిప్టెడ్, వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారని. ఎంత స్క్రిప్టెడ్ అయినప్పటికీ కూడా వాళ్ళు చేసే మూవ్స్ ఇవన్నీ లైవ్ లో చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. మనకి టీవీలో ఎలా అంటే ఒక మ్యాచ్ అయిపోయిన తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ అయితే వస్తాయి, కానీ ఇక్కడ లైవ్ లో లేడీ యాంకర్ వచ్చి జనాలు రాసిన బోర్డుల మీద ఉన్నవి చదివి ఆడియన్స్ అయితే ఇంటరాక్ట్ అవుతుంది. అలానే వాళ్ళకి సంబంధించిన ఈవెంట్స్ నెక్స్ట్ మంత్ ఎక్కడ ఏంటి ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఇప్పుడంటే ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ఇవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండట్లేదు, కానీ చిన్నప్పుడు ఉదయం పూట అలారం పెట్టుకుని మరి లేచి చూసేవాళ్ళం డబ్ల్యూడబ్ల్యూఈ. ఎందుకంటే కొన్ని స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయి, రెసిల్మేనియా, సమ్మర్ స్లామ్ అని, అలాంటివి లైవ్ ఇస్తారు. అవి ఎక్కడో ఫారెన్ లో జరుగుతుంటాయి కాబట్టి ఇండియాలో మార్నింగ్ 5 ఆ టైంలో అయితే వస్తున్నాయి. వాటి కోసం మేము అలారం పెట్టుకుని లేచి మరీ చూసేవాళ్ళం. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఏకుంజావున నిద్ర మానుకొని లేచిందే కాకుండా ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిన తర్వాత వీటి గురించి డిస్కషన్ అయితే ఉంటది మా ఫ్రెండ్స్ తో. పొరపాటున నిద్రలాగా ఏదైనా ఈవెంట్ మిస్ అయితే స్కూల్ అయిపోయాక ఇంటికి వచ్చిన తర్వాత హైలైట్స్ చూసేదాకా ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదు. ఆ టైంలో అనుకునేవాడిని ఈ రెజ్లింగ్ ఎలా అయినా లైవ్ లో చూడాలని. దేవుడి దయ వల్ల అది ఇప్పుడైతే కుదిరింది. ఒకటైతే చెప్పగలను, టీవీలో చూసిన దానికంటే కూడా లైవ్ లో చూసిన ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఎందుకంటే లైవ్ లో మనం ఒకటే పొజిషన్ లో ఉండి మొత్తం చూస్తుంటాం, కానీ టీవీలో కెమెరా యాంగిల్స్ మారుస్తుంటారు. అలానే లైవ్ లో క్రౌడ్ రియాక్షన్స్ కూడా చూస్తుంటాం కాబట్టి అదొక మంచి ఎక్స్పీరియన్స్.
మీరు గమనిస్తే రింగ్ కి చుట్టూ కూడా 3-4 కెమెరామ్యాన్స్ అయితే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫుటేజే మనకి టీవీలో అయితే కనబడతా ఉంటది. ఆ కెమెరాసే కాకుండా క్రౌడ్ లో కూడా ఒక 2 కెమెరాస్ అయితే ఫిక్స్డ్ గా ఉంటాయి. అందులో ఒకటి మెయిన్ కెమెరా. స్టార్టింగ్ లో ఈ కెమెరాస్ మైక్ సిస్టమ్ అంతా ఇక్కడే ఆపరేట్ చేస్తారని ఒక ప్లేస్ చూపించాను కదా, వాళ్ళకి వెనకాల అయితే మెయిన్ కెమెరా ఉంటది. ఇక్కడ మొత్తం ఒక 5-6 మ్యాచెస్ అయితే జరిగినాయి. అందులో ఒక 2 అనుకుంటా ఆడవాళ్ళయి, మిగతాయి మొత్తం మగవాళ్ళవి జరిగినాయి. ఆడవాళ్ళవి మాత్రం పిచ్చ బోరింగ్ అనిపించినాయి. మగవాళ్ళవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంటెన్సివ్ గా ఉన్నాయి. ఒకసారి ఆ లైవ్ ఎక్స్పీరియన్స్ మీరు కూడా చూడండి. ఆ క్రౌడ్ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంటి అనేది క్లియర్ గా ఉంటది. Come on, Briscoe! Oh! Oh! Let's go, driver! Let's go, Briscoe! Let's go, Briscoe! Come on! Get out, Bryce! Jay Driller! Jay Driller! Jay Driller! సో మొత్తానికి మ్యాచ్ అయితే అయిపోయింది. ఇదే మెయిన్ ఈవెంట్ కాబట్టి ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత అయితే అందరూ వెళ్ళిపోతున్నారు. ఈ టైంలో కొంతమంది రెస్లర్స్ అయితే వచ్చి ఆ దగ్గరలో ఉన్న ఆడియన్స్ కి ఫొటోస్ అలానే ఆటోగ్రాఫ్స్ అయితే ఇస్తున్నారు.